Hello viewers, welcome back to Vidhu Vibes channel. We are doing extremely great and we are also hoping the same from your side. ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి విజిట్ టు శ్రీ జగన్నాథ్ టెంపుల్ బొల్లారం హైదరాబాద్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి సండేదండి. సో నేను విధాత్రి మా వైఫ్ సో మార్నింగ్ 10 AM అట్లా స్టార్ట్ అయ్యాము. సో టెంపుల్ వచ్చేసరికి మాకు ఒక 4 kilometers డిస్టెన్స్లో ఉంది. సో మీకు కనపడే లొకేషన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఎగ్జిట్ నెంబర్ 4A మల్లంపేట ఎగ్జిట్. సో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా అయితే కనుక ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో ఉండిద్దండి. ఎగ్జిట్ నెంబర్ 4A మల్లంపేటకను ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తానాపూర్ ఎగ్జిట్కి మధ్యలో సర్వీస్ రోడ్లో ఉండిద్ది. సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 5:30 to 1 PM అండ్ ఈవినింగ్ 4:30 to 9 PM. సో మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్ కనిపించే లొకేషన్ వరకు జగన్నాథ యాత్ర జరిగిద్దండి. ఈ జగన్నాథ టెంపుల్ యాత్ర వచ్చేసరికి ఇక్కడ దాకా వచ్చింది. సో జగన్నాథ టెంపుల్ యాత్రకి ఒక స్పెషాలిటీ ఉండిందండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. స్పెషాలిటీ వచ్చేసరికి వీడియో లాస్ట్లో చెప్తాను. సో నెక్స్ట్ ఫైనల్గా మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. సో ఎవ్రీ జగన్నాథ టెంపుల్కి 4 entrances ఉన్నాయండి. సో మనమైతే ఇప్పుడు మెయిన్ గేట్ ఎంట్రన్స్కి వెళ్తున్నాము. సో టువర్డ్స్ ఈస్ట్. సో ఈస్ట్ ఎంట్రన్స్ని వచ్చేసరికి మనం సింహద్వారం అంటాము. సో అట్ ద సేమ్ టైం ఈస్ట్కి బ్యాక్ సైడ్లో వెస్ట్ ఉండిద్దండి, వ్యాఘ్ర ఎంట్రన్స్ అంటాము. సో దట్ ఈస్ టైగర్ ఎంట్రన్స్. సో నెక్స్ట్ నార్త్ ఎంట్రన్స్ వచ్చేసరికి హస్తినా ద్వారం అంటాం. నెక్స్ట్ సౌత్ ఎంట్రన్స్ వచ్చేసరికి అశ్వద్వారం అంటామండి. ఫైనల్గా మేమైతే దర్శనానికి వెళ్ళాము. సో ఇది లాస్ట్ టైం తీసిన పిక్ అండి. మనకి ఆర్డర్లో లెఫ్ట్లో వచ్చేసరికి లార్డ్ బలరామ ఉంటారు, మధ్యలో వచ్చేసరికి గాడెస్ సుభద్ర ఉంటారు, రైట్ వచ్చేసరికి గాడ్ జగన్నాథ్ జీ ఉంటారు. అయితే నార్త్ ఎంట్రన్స్లో అండి చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసరికి గాడెస్ లక్ష్మీ టెంపుల్ ఉంది. సో కనపడేది నవగ్రహాలు. ఇంకా అక్కడ వచ్చేసరికి హోమ మండపం కూడా ఉందండి. ఇంకా ఆ టెంపుల్ చిన్న టెంపుల్ వచ్చేసరికి హనుమాన్ టెంపుల్. ఇంకా సో అది లోపల చిన్న వీడియో తీశాను. సో ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్, స్టెప్స్ నుంచి అట్లా లోపలికి వస్తాము. ఇది గర్భగుడి అండి. సో అక్కడ నుంచి దర్శనం చేసుకుని ఇటు లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ ఉంది. సో అక్కడ బయటకు వచ్చేస్తారు. ఇంకా ఇది వచ్చేసరికి మళ్ళీ మనం సౌత్ సైడ్ వచ్చేసాము. సో సౌత్ సైడ్ నుంచి ఎంట్రన్స్ మళ్ళీ చూపించాను. ఇంకా ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి కార్నర్లో లార్డ్ శివ టెంపుల్ కూడా ఉంది, చిన్న టెంపుల్. నెక్స్ట్ ఇది సౌత్ కాంపౌండ్ అండి. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ అసలు సూపర్గా ఉందండి. లైక్ డెకోరం కానీ అట్మాస్ఫియర్ కానీ లైక్ యాంబియన్స్ అంతా చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇంకో ఇటు సైడే ఇంకా లార్డ్ గణేష టెంపుల్ కూడా ఉంది. సో విధాత్రి కూడా లోపలికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేసింది. ఇంకా బ్యాక్ సైడ్లో సౌత్ వెస్ట్ కార్నర్లో ఇంకా మా భీమాలి టెంపుల్ అని కూడా ఉంది. మాకైతే దర్శనం ఒక 15 minutesలో అయిపోయిందండి. సో మేము 10:30కి అట్లా వచ్చేస్తే 10:45 10:50 కల్లా అయిపోయింది. సో విధాత్రి కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసింది. కాంపౌండ్లో సర్క్యులేషన్ ఏరియా చాలా బాగుందండి. సో కాంపౌండ్లో కొంచెంసేపు ఆడుకుంది. సో లార్డ్ జగన్నాథ యాత్రని నవదిన యాత్ర అని అంటారు, లేదంటే దశావతార యాత్ర. ఇంకొక నేమ్ వచ్చేసరికి గుండీచా యాత్ర అంటారు. సో ఇండియాలో వచ్చేసరికి కుంభమేళా తర్వాత ఎక్కువ క్రౌడ్ ఉండేది ఈ లార్డ్ జగన్నాథ యాత్రకేనండి. సో రథయాత్ర వచ్చేసరికి ఇక్కడతో క్లోజ్ అయిపోద్దండి. సో లార్డ్ శ్రీరామ టెంపుల్ దగ్గర రథయాత్రలో లార్డ్ జగన్నాథ్ రథం వచ్చేసరికి నందిఘోష అంటారు, లార్డ్ బలరామ రథం వచ్చేసరికి తాళధ్వజం అంటారు, ఇంకా గాడెస్ సుభద్ర రథం వచ్చేసరికి దర్పదాలం అంటారండి. సో అలా డిఫరెంట్గా నేమ్స్ ఉంటాయి. యాత్రలో స్పెషల్ ఏంటంటే లైక్ లోపల ఉన్న ఐడల్స్నే రథయాత్రకి యూజ్ చేస్తారండి. అదే ఈ రథయాత్ర యొక్క స్పెషాలిటీ. ఇంటికి వచ్చి ప్రసాదం అయితే తింటున్నామండి నేను విధాత్రి. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే యూస్ఫుల్గా ఉంటే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.